హలో నమస్తే. వెల్కమ్ టు కళ్యాణం కల్లోలం ఎపిసోడ్ 7. తనకు మళ్ళీ ఒకసారి సారీ చెప్పాలి అనుకుంటూ కార్తీక్ వల్లి గది వైపుకు వెళ్ళాడు. కార్తీక్పై కోపంతో రమ్యకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది వల్లి. కార్తీక్ లోపలికి వెళ్ళబోయేవాడు ఆగి ఆమె మాటలు వింటున్నాడు. వల్లి రమ్యకు కార్తీక్ ప్రపోజ్ చేసిన దగ్గరి నుండి మిర్చి పెట్టి ఐస్ క్రీం తినిపించినంత వరకు మొత్తం చెప్పుకొచ్చింది. రమ్య కంగ్రాట్సే అంది. ఎందుకు అంది వల్లి. ఎందుకేంటి, నిన్ను అంతలా ప్రేమించేవాడు, అందులోనూ కార్తీక్ సార్ లాంటివాడు దొరకడం అంటే నీకు అదృష్టమేగా, అందుకే కంగ్రాట్స్ చెప్తున్నా. నేను చెప్పేదేంటి, నువ్వు అర్థం చేసుకుందేంటి? నాకు అర్థమైందిలే, నీకు కంగారులో అర్థం కాలే, నాకు బాగానే అర్థమైంది. సార్కు ఎంత ప్రేమ లేకుంటే నువ్వు మిర్చి కారానికి ఏడుస్తున్నావని ప్రేమగా ఐస్ క్రీం తినిపిస్తాడు. తినిపించడమే కాకుండా ఆయన బాధపడతాడు అని, ఆయన బాధపడుతున్న సంగతిని నువ్వు తెలుసుకొని నాకు చెప్పావంటే నీకే తెలియని విషయం, నువ్వు కూడా ఆయన్ని ఇష్టపడుతున్నావని. ఏంటి, నేనా? అస్సలు జరగదు. జరగకపోతే నువ్విలా భయపెట్టాడు, ఇలా కారం పెట్టాడు అని మాత్రమే చెప్పి ఆపుండేదానివి. కానీ నువ్వు నీ బాధని చూసి ఆయన బాధపడ్డాడు అని కూడా అన్నావు. అంటే ఆయన బాధను నువ్వు గుర్తిస్తున్నట్టేగా అని అంటుంది రమ్య. రమ్య మాటలకు ఆలోచిస్తూ అనుకుంటుంది. వల్లి, నువ్వు అనవసరంగా సార్ని చూసి తప్పుగా అనుకుంటున్నావు. సార్కు నీపై నిజంగానే ప్రేముంది. లేకుంటే ఆ విశాల్గాడిని 1కి 2 సార్లు సమయానికి నీ జోలికి రానివ్వకుండా బుద్ధి చెప్పాడా లేదా? మరి నీ విషయంలో అంత కేర్గా ఉన్నాడంటే నువ్వు కొంచెం ఆలోచించాల్సిందేగా అని అంటుంది రమ్య. ఇంతలో రమ్య వాళ్ళ తల్లి రమ్యను పిలిచేసరికి అమ్మ పిలుస్తోంది అంటూ ఫోన్ పక్కన పెట్టి వెళ్ళిపోయింది. వల్లి కూడా రమ్య చెప్పిన మాటలపై కొద్దిగా ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి, నిజమే రమ్య చెప్పింది కూడా అంటూ మనసులో అనుకోవలసిన మాటలను పైకి చెప్పేసుకుంటూ ఉంది. మరి కార్తీక్ గారు నా కోసమే విశాల్తో గొడవపడ్డాడుగా, మరి నా కోసమే త్వరగా ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడుగా, నేనంటే చాలా ఇష్టమని చెప్తున్నాడుగా. ఎవరికీ తెలియని మాట, రమ్యకు కూడా చెప్పని మాట. కొంచెం కార్తీక్ అంటే అంటూ సాగదీస్తూ వల్లి అంటున్న మాటకు పొంగిపోతున్న గుండెను అదిమి పట్టుకుంటూ చెవులు రెక్కించి మరీ వింటున్నాడు కార్తీక్. కార్తీక్ అంటే అంటూ తలను వంచుకొని తెగ సిగ్గుపడిపోతూ కొంచెం ఇష్టమే అని అనుకుంటూ మెలికలు తిరిగిపోతోంది. హలో హలో అంటూ వినబడుతోంది ఫోన్లో. ఏంటి, ఇది కట్ చేయలేదా అని ఫోన్ వైపు చూస్తుంది వల్లి. లేదే, నువ్వు కట్ చేసావనుకుని స్పీకర్ వేశావు. మరి నువ్వు కట్ చేసినట్టు అనిపిస్తుంది. అన్ని మాయలు కనిపిస్తాయిలే ఇంకా అంటుంది రమ్య. అయ్యో, విన్నావా? విన్నా, మొత్తం విన్నా. ఇంతకీ కార్తీక్ సార్ని నువ్వు ఎప్పుడు ఇష్టపడటం మొదలుపెట్టావు? అది నేను కాదు. ఏయ్, విన్నా, చెప్పు. అదే చెప్పు. ఫస్ట్ టైం కార్తీక్ నన్ను ఆ విషయాల నుండి సేవ్ చేయడానికి వచ్చాడుగా, అప్పుడు. ఓహో, మొదటి చూపులోనే పడిపోయావన్నమాట అని నవ్వుకుంటుంది రమ్య. రమ్య నవ్వుకు సిగ్గుపడుతూ ఏపో అంటూ ఫోన్ కట్ చేసింది వల్లి. వల్లి ఫోన్ పెట్టేయడమే పట్టరానంత ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వల్లి ముందుకు చేరాడు కార్తీక్. కార్తీక్ను అక్కడ అలా సడన్గా చూసి మొత్తం వినేశాడా అని మనసులో కంగారు పడిపోతూ గట్టిగా కెవ్వుమని కేక పెట్టేసింది వల్లి. వల్లి పెట్టిన కేకకు వెంటనే ఏమైందో అని నీరజ పరిగెత్తుకుంటూ అక్కడికి చేరిపోయింది. ఏమైందమ్మా అంటూ కంగారుగా అడుగుతూ ఉంది. దాంతో భయపడి వెనక్కు పరిగెత్తాడు కార్తీక్. నీరజ పలకరిస్తూ వచ్చేసరికి కార్తీక్
గది గడప గది గడప బయటకు కార్తిక్ గది గడప బయటకు చేరి దొంగల కంగారు పడుతూ కనబడుతూ ఉన్నాడు. ఏరా, ఏమైంది? వల్లి అలా అరిచిందే అని వల్లీని చూస్తూ అడుగుతూ ఉంది. కంగారులో ఏదో చెప్పాలని ఇద్దరూ కలిసి ఒకేసారి బల్లి పడింది అని వల్లి పడింది అని కార్తిక్ ఒకేసారి చెప్పారు. ఏంట్రా మీరు చెప్పేది? బల్లి పడిందా వల్లి పడిందా? అదే మమ్మీ, బల్లి వల్లిపై పడింది, వల్లి భయంతో కింద పడింది అని చెప్తున్నాడు. అయ్యో నా తల్లి, పడిపోయావా? దెబ్బలు తగిలాయా అంటూ వల్లిని చూసుకుంటూ ఉంది. లేదంటే ఏం కాలేదు, మీరు కంగారు పడకండి అంటూ ఆమెకు సర్ది చెప్పి పంపించేసింది వల్లి. కార్తిక్ డ్రైవ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా షై ఫీల్ అవుతూ కూర్చొని ఉంది. కార్తిక్ తనని గమనిస్తూ వెళ్తుండడం ఏమీ మాట్లాడించకుండా కాలేజీకి తీసుకొని వెళ్తున్నాడు. కాలేజీలో రమ్య క్లాస్ రూమ్ గడప వైపు ఆసక్తిగా చూస్తూ ఉంది వల్లి. వల్లి కోసం రాగానే వచ్చింది రమ్య వల్లిని కలిసి, ఏంటే వల్లి, కొత్తగా కనబడుతున్నావు ఏంటి? ఏమైంది? నిన్న నేను ఫోన్ పెట్టేశాక మళ్ళీ ఏమైనా జరిగిందా ఏంటి అని అడుగుతుంది రమ్య. వల్లి తెగ సిగ్గుపడిపోతూ అవును అంది. మీ ఇద్దరూ ఏమైనా డూయెట్లు పాడుకున్నారా అని ఇంట్రెస్ట్గా అడిగింది రమ్య. కాదు, నువ్వు ఫోన్ పెట్టేశాక నేను నా మనసులో మాటను చెప్పుకున్నాను. సడన్గా కార్తిక్ వచ్చాడు. ఫస్ట్ భయమేసింది, గట్టిగా అరిచాను. ఆంటీ వచ్చింది. ఏదో చెప్పి ఆంటీని పంపించేసి నేను గదిలోకి వచ్చి తలుపేసుకున్నాను. తరువాత నెమ్మదిగా ఆలోచించుకున్నాను, అంతే, అదే జరిగింది. నువ్వు ఇంతలా మెలికలు పడిపోతున్నావేంటి? మెలికల పామేమైనా కరిచిందా? చిచి, నువ్వు ఫోన్ పెట్టేశాక నా మనసులో మాట చెప్పుకున్నానన్నానుగా. అవును, ఆ చెప్పుకునేటప్పుడు కార్తిక్ గారంటే ఇష్టమే అని అనుకుంటూ ఉండగా సడన్గా వచ్చేశాడు. ఏంటి, విన్నాడా? కాబట్టే ఇప్పుడు నా మనసులో అతనికి ఆ మాట తెలిసిపోయిందని ఇలా సిగ్గుపడిపోతున్నావా? అమ్మా తల్లి, ఇక చాలు, ఇంకేడిపించుకు అంటూ దండం పెట్టేసింది. అలా మాట్లాడుకుంటున్న వాళ్లకు లెక్చరర్స్ నుండి ఓ విషయం తెలుస్తోంది, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయని. ఇక ఆ రోజు నుండి తెగ ఇంట్రెస్ట్గా చదువుకుంటూ ఉంది వల్లిని డిస్టర్బ్ చేయకుండా ఇంకా ఆమెకు చదువుకోవడంలో హెల్ప్ చేస్తున్నాడు కార్తిక్. నీరజ వాళ్ళు కూడా వాళ్ళను డిస్టర్బ్ చేయట్లేదు. అలా 15 రోజులు దగ్గరుండి ఆమె చేత ఎగ్జామ్స్ రాయించేశాడు కూడా. కార్తిక్ వల్లిని ఓ రోజు మళ్ళీ కలిశాడు. ఆ రోజు నీకు ప్రపోజ్ చేసి ఈ రింగ్ ఇస్తే భయపడ్డావు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా, నా మనసును ప్రేమను ఒప్పుకో, ఈ ఉంగరాన్ని తీసుకో అంటూ మళ్ళీ ఉంగరాన్ని ఆమె ముందు అందిస్తున్నాడు. వల్లి భయపడుతూనే ఆమె చేతిని అందిస్తుంది. కార్తిక్ ఆనందంగా తన ఎదురుచూపులు ఫలిస్తున్నందుకు సంతోషపడుతూ ఆ ఉంగరాన్ని ప్రేమగా ఆమె వేలికి పెట్టాడు. కార్తిక్ ఆమెతో ఏదో మాట్లాడాలని అడుగు ముందుకు వేస్తున్నాడు. అమ్మా వల్లి అన్న పిలుపుకు ఆంటీ వస్తున్నా అంటూ కంగారుగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. పాపం, ఏదో మాట్లాడాలనుకున్న కార్తిక్ అప్సెట్ అయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కిందకు వెళ్ళిన వల్లికి సోఫాలో ఆమె పెదనాన్న కూర్చొని కనబడుతున్నారు. పెదనాన్నని చూసి ఆనందంతో ఎగురుకుంటూ వెళ్ళి పెదనాన్న పక్కన కూర్చొని ప్రేమగా కుశల ప్రశ్నలు వేస్తోంది. వారి మధ్యనున్న ఆప్యాయతను చూస్తూ మెట్లు దిగుతున్నాడు కార్తిక్. పెదనాన్న వల్లితో, బ్యాగు సర్దుకో తల్లి, మనం ఇంటికి వెళుతున్నాం అని చెప్తున్నాడు. అదేంటి పెదనాన్న, 1 ఇయరేగా అయింది, ఇంకా 1 ఇయర్ ఉందిగా అని అడుగుతుంది వల్లి. పెదనాన్న సమాధానం చెప్పేలోపు, మహేంద్రదేవా, ఎప్పుడొచ్చావు బాబు, ఎలా ఉన్నావు
అంటూ పలకరించడంతో ఆయన వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. వల్లి బుర్రలో 66 ప్రశ్నలు వేసుకొని ఏదో అనుమానంతో తేల్చుకున్న దానిలా నేరుగా కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఇంత సడన్గా మా పెదనాన్న నన్ను ఎందుకు తీసుకుని వెళ్తానంటున్నాడు? ఒకవేళ నువ్వు ఆ షర్టు గురించి చెప్పుంటావు కదూ అని ప్రశ్నిస్తుంది వల్లి. వల్లి అడిగిన ప్రశ్నకు నవ్వాలో ఏడ్వాలో తెలియక తలగొక్కుంటూ, నేనేమన్నా చిన్నపిల్లాడినా ఆ చొక్కా చించావని చాడీలు చెప్పడానికి అని అంటాడు కార్తీక్. మరైతే ఇంత సడన్గా నన్ను ఇంటికెందుకు తీసుకొని వెళ్తున్నాడు? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. నా దిగులంతా ఇప్పుడు నువ్వు నా నుండి దూరంగా వెళ్తున్నావని ఆలోచిస్తూ ఉంటే నీ పిచ్చి ప్రశ్నలేంటి అంటాడు కార్తీక్. ఇంట్లోని వాళ్ళు పెదనాన్నగారితో మాట్లాడి అరగంటకు నీరజ స్వయంగా బ్యాగును రెడీ చేసి వల్లి చేతిలో పెడుతోంది. అదేంటమ్మా, పిల్ల రెడీ చేసుకోలేందా ఏంటి అని అడుగుతున్నాడు పెదనాన్న. వద్దులే అన్నగారు, చిన్నపిల్ల, ఎందుకు ఈ పని చెప్పడం? సర్దుకోవడంలో ముఖ్యమైనవి మర్చిపోతుందేమో అంటూ బ్యాగును అందించింది. పెదనాన్న, నేను అడిగిన దానికి నువ్వింకా సమాధానం చెప్పలేదు అని అంటుంది వల్లి. అబ్బా, ట్రైన్ టైం అవుతోంది, ట్రైన్లో ప్రశ్నలు 10 అడగొచ్చు, నువ్వురా వెళదాం అంటూ త్వరగా ఆమెను అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వల్లి కూడా అక్కడి నుండి వెళ్ళలేక వెనక్కి చూసుకుంటూ వెళుతోంది. ట్రైన్ ఎక్కాక పెదనాన్న, ఇప్పుడన్నా చెప్పు, నాకింకా 1 ఇయర్ స్టడీ ఉంది, ఎందుకు తీసుకెళ్తున్నావు? అయ్యో, మర్చిపోయావా తల్లి, ఇప్పుడు నీకు హాలిడేస్ కదా. ఈ హాలిడేస్ కూడా నువ్వు అక్కడ ఉండి ఏం చేయాలి? ఇప్పటికే నిన్ను చాలా రోజులు చూడకుండా దూరంగా ఉన్నాం. హాలిడేస్ అయిపోగానే వెళ్ళిపోదువులే అన్న మాటకు ఊపిరి వచ్చింది వల్లికి. వెంటనే కార్తీక్కు ఫోన్ చేసి విషయం చెప్దామనుకుంది. కానీ పెదనాన్న పక్కనే ఉండడంతో ఎలా మాట్లాడ్డాం అని ఆలోచిస్తూ, సరే, సమస్య ఏమీ లేదని చెప్పారుగా, ఇంటికి వెళ్ళాకే మాట్లాడతాంలే అనుకొని సైలెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే ఇంటి పరివారమంతా వల్లిని అల్లేశారు. చిన్నాన్న, చాలా రోజుల తర్వాత వచ్చావు తల్లి అంటూ ఆ రాత్రికి కూడా వల్లిని ఇంటి మధ్యలో నిద్రపిచ్చి చుట్టూ అందరూ పడుకున్నారు. దాంతో ఆ రోజుకు కార్తీక్కు ఫోన్ చేయలేకపోయింది. మరుసటి రోజుకైనా కార్తీక్కు ఫోన్ చేద్దామని చూస్తూ ఉంది వల్లి. ఇంటి నిండా జనమాయే. వల్లిని ఎవరో ఒకరు అంటి పెట్టుకొని ఉన్నారు. అసలు వల్లిని వదలట్లేదు. మళ్ళీ లీవులైపోతే మా నుండి దూరంగా వెళ్ళిపోతావు తల్లి అంటూ వల్లిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. వల్లికే శ్వాస తీసుకోవడానికి గ్యాప్ ఇవ్వట్లేదు. ఇక ఫోన్ ఏం చేయగలుగుతుంది? కార్తీక్ వల్లి నుండి ఫోన్ వస్తుందని 2 రోజులు ఎదురు చూశాడు. 3వ రోజు కార్తీక్ స్వయంగా వల్లికి ఫోన్ చేశాడు. వల్లి ఫోన్ ఎత్తి, హలో కార్తీక్ గారు అంది. కార్తీక్, ఎవరమ్మా అని అడిగింది. ఆమె పిన్నమ్మ, నీరజ ఆంటీ కొడుకు అని చెప్పడమే ఆ ఫోన్ని ఆ పరివారమంతా లాక్కొని ఓ మాటలు మాట్లాడుతూ, బాబు ఎలా ఉన్నావు, బాబు మీరు బాగా చదువుకుంటున్నారా, మీరు ఎలా ఉన్నారు, మా పిల్ల మీరు ఏం చేస్తుంటారు, మీరేం చదివారు, తిన్నావా లేదా అంటూ ఇంటిల్లి పాది మాట్లాడేసరికి ఆయాసమే వచ్చేసింది కార్తీక్కి. పాపం వల్లితో చేసేదేం లేక కుటుంబంతో బిజీగా ఉన్న వల్లిని తలుచుకుంటూ ఫోన్లో ప్రేమ దూరమైన పాటలను వింటూ పాప్కార్న్ తింటూ కాలం గడిపేస్తున్నాడు కార్తీక్. ఏంటో, నా ప్రేమ మొదటి రోజు నుండే భయపడి పారిపోయింది. భయం తగ్గాక మళ్ళీ మాట్లాడదామనుకునే సమయానికి ఊరెళ్ళిపోయింది. ఇక మళ్ళీ వల్లి తిరిగి వచ్చి నాతో అసలు మాట్లాడుతుందో లేదో అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు మినీ దేవదాసులా. ఓకే ఫ్రెండ్స్, తొలి అడుగు వేసిన వాళ్ళ ప్రేమ పెళ్లిదాకా వెళుతుందో లేదో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.